హాయ్ అండి, నేను చిన్నీని. మనం ఈరోజు బీట్రూట్ ఫ్రై చేసుకుందాం. బీట్రూట్ని నేను ఇలా ముక్కలు కట్ చేసేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. చూసారా ఎంత చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను? అన్నీ అలానే కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. బీట్రూట్ పెసరపప్పుతోటి ఫ్రై చేసుకుందాం. ఫ్రై ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఇప్పుడు ఏమేమి కావాలనేది. బీట్రూట్ ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. ఒక ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక గుప్పెడు పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇవి పోపుకేమో ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు ఈజీగా మీకు ఎలా చేసుకోవాలో చూపిస్తా. పెసరపప్పు బీట్రూట్ ఫ్రై. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని కుక్కర్లో ఏమి లేదండి. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు వేసేసుకున్నాం. బీట్రూట్ ముక్కలు వేసేసుకుని ఉప్పు వేసుకోండి. ఉప్పుతోటి బీట్రూట్లో నుంచి వచ్చే వాటర్ తోటి బీట్రూట్ ఉడికిపోతుంది. మనం ఏం వేసుకోకర్లా, ఉప్పు బీట్రూట్ దీంతో ఉడికిపోతుంది. ఇలా కలిపేసుకోండి. స్టవ్ వెలిగించుకుని సిమ్లో 1 విజిల్ వచ్చేదాకా పెట్టుకోండి. ఒకటే విజిల్. చూడండి, బీట్రూట్ ముక్కలు కుక్కర్లో 1 విజిల్ వచ్చేదాకా ఉంచుకున్నాను. మీరు మాడిపోతాయి అనే డౌట్ వస్తే కనుక కొంచెం ఒక 2 స్పూన్లు వాటర్ పోసుకోండి. అప్పుడు ఇక మీకు మాడుతాయి అనే క్వశ్చనే ఉండదు. నాకేం మాడలేదు. చూడండి, అన్నీ చక్కగా వచ్చినాయి. పొడి పొడిలాడుతూ వచ్చినాయి అనమాట. ఉప్పు వేసాం కదా, ఉప్పు తడితోటి ఉడికిపోతుంది అనమాట. మీకు ఒకవేళ డౌట్ వస్తే 2 స్పూన్లు పోసుకోండి అంతే. ఇప్పుడు ఇది ఎలా చేయాలో నేను చూపిస్తాను మీకు. బీట్రూట్ ఫ్రై మూకుడు పెట్టుకుని ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ పెట్టుకుని పోపు దినుసులు వేసుకుందాం. మనం పోపు దినుసులు ఎండుమిరపకాయ, ఎల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసేసుకోండి. వేసేసుకుని కొంచెం వేయించుకుందాం. తిరుమత వేసుకుందాం. ఈజీగా అయిపోతుంది. కర్రీ ఉడకబెట్టుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇది మూకుడు, ఇనుప మూకుడు కొన్నానండి నేను ఫ్రైలు చేయడానికి కోసమని. ఇనుప మూకుడు వాడితే మంచిది కదా అని కొన్నాను. ఇది చాలా బరువు ఉందండి. రోడ్ సైడ్ పెట్టారు మొన్న. రోడ్ సైడ్ పెడితే వాళ్ళ దగ్గర తీసుకున్న. ఆన్లైన్లో కూడా చూపిస్తుంది, కానీ ఆన్లైన్లో కన్నా నాకు బయట తక్కువకి వచ్చిందండి. ఇది చాలా బాగుంది. మూకుట్లో వండుతుంటే బాగుంది చక్కగా. మీరు కూడా ఛాన్స్ ఉంటే ఇలాంటి మూకుడు కొనుక్కోండి. నేను ఇంకొకటి తెద్దాం అనుకుంటున్నా ఇలాంటిది. నాకు ఇది బాగా నచ్చింది ఫస్ట్. బీట్రూట్ తింటే చాలా మంచిదండి. బీట్రూట్ తింటే బ్లడ్ లాస్ అయిందనుకోండి ఎవరికన్నా, బీట్రూట్ జ్యూస్ చేసి పెట్టండి. బీట్రూట్ జ్యూస్ చేసి పెడితే బ్లడ్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఇది వేగిపోయిందండి, పోపు వేగిపోయింది. ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు ఒక్కటి వేగితే సరిపోతుందండి, కూర అయిపోయినట్టే. ఇక 1 నిమిషం వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగేదాకా 1 నిమిషం వేయించుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేగిందంటే కర్రీ అయిపోయినట్టేనండి. ఇక మూకుడు అయితే చాలా బాగుందండి. ఖచ్చితంగా మీకు కనుక ఎక్కడైనా కనపడితే కొనుక్కొచ్చుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిపోయినాయండి. ఇప్పుడు ఈ బీట్రూట్ ముక్కలు, మనం ఉడకబెట్టుకున్న బీట్రూట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. వేసేసుకుని 1 నిమిషం కలుపుకుందాం. చూసారా, బీట్రూట్ కూడా 1 నిమిషం వేసేసి వేయించేసుకున్నాను. ఇప్పుడు ఏం చేద్దామంటే, పెసరపప్పు ఉన్నాయి కదా, పెసరపప్పు నానబెట్టుకున్నాం కదా మనం ముందే, ఈ పెసరపప్పు కూడా ఇందులో వేసేసుకుందాం.
నానబెట్టుకోవటమేనండి, పెసరపప్పు ఉడకబెట్టుకోనక్కర్లేదు, ఓన్లీ నానబెట్టుకోవటమే. ఇప్పుడు పెసరపప్పు వేసినాక అన్నీ వేసేద్దాం. పసుపు, కారం, కారం కూడా మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. కారం వేసేసి కొంచెం ఒకసారి కలిపేసేసుకుని ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకోండి. అన్నీ అయిపోయినాయి. బీట్రూట్ పెసరపప్పు కర్రీ చాలా బాగుంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఈ పెసరపప్పు వేసిన తర్వాత ఊకే ఏమి ఆగనక్కర్లేదు. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఒక 2 నిమిషాలు మూత పెడదాం. చూసారా, వావ్, ఎంత టెంప్టింగ్గా ఉండాలంటే అంత టెంప్టింగ్గా ఉందండి కర్రీ. నిజంగా టెంప్టింగ్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. అయిపోయిందండి కర్రీ. ఇక కట్టేసేస్తున్నాయి. ఇక కట్టేసేసి నేను బౌల్లో తీసి చూపిస్తాను మీకు. వావ్, సూపర్ ఉందండి, సూపర్ ఉంది. స్టవ్ కట్టేసుకున్నా నేను. ఇక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో కర్రీ. నాకైతే అన్నం ఎప్పుడు తినాలనిపిస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. బీట్రూట్ తోటి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా. ఏదో ఒక రకంగా బీట్రూట్ తినండి. 1 వీక్ ఒక్కసారన్నా బీట్రూట్ తినండి, సరేనా? ఈ కర్రీ అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు చెప్పండి. నాకు లైక్స్ ఇవ్వండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ కామెంట్స్ ఇవ్వండి.